నమస్కారం. ఈరోజు మనం ఆ, ఆచార్య అగ్నివ్రత్ నైష్టిక్ గారి వ్యాఖ్యానం చూస్తున్నాం. అవును. అద్వైత బ్రహ్మం .pdfలోని కఠోపనిషత్ శ్లోకం 2.3.1 మీద వారి వివరణ. కరెక్ట్. ఇందులో విశ్వాన్ని అంటే జగత్తును మరి బ్రహ్మాన్ని ఒక చెట్టుతో పోంచారు. అవును, అశ్వత్థ వృక్షం. విచిత్రమేంటంటే దీని వేర్లు పైకి కొమ్మలు కిందుకుంటాయట. అవును, ఊర్ధ్వమూలం అవాక్షాఖ అంటారు. సరే, ఈ రూపకం ద్వారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? సృష్టి గురించి, ఆ పరమాత్మ గురించి కాస్త లోతుగా చూద్దామా? తప్పకుండా. ముందుగా ఈ ఊర్ధ్వమూలం వేర్లు పైకి ఉండడమేంటి? ఇదేదో వింతగా ఉంది. వినడానికి అలా అనిపిస్తుంది, కాని ఇక్కడ ఊర్ధ్వ అంటే కేవలం పైన అని కాదు. ఓ కాదా? కాదు, అంటే ఉత్కృష్టమైనది, ఆధారమైనది అని అర్థం తీసుకోవాలి నిరుక్తం ప్రకారం. ఉత్కృష్టమైనది? మరి మూలమంటే తెలుసుగదా, ఆధారం, కారణం. చెట్టు వేర్లు భూమిలో దాగి ఉన్నట్లు ఈ జగత్తు మూలకారణం కూడా మనకు కనిపించదు. మరి ఏంటది ఆ మూలకారణం? ఈ వ్యాఖ్యానంలో ఏమంటున్నారంటే జగత్తుకు మూలకారణం ప్రకృతి అనే పదార్థం. ప్రకృతి. సరే. అయితే ఈ ప్రకృతి అది స్వతంత్రం కాదు. అది ఊర్ధ్వ అంటే ఆ ఉత్కృష్టమైన బ్రహ్మముంది కదా, ఉంది. దానిచేత ధరించబడి అంటే దాని ఆధీనంలో దానిలోనే ఆశ్రయం పొంది ఉందన్నమాట. అంటే ప్రకృతికి కూడా ఆధారం బ్రహ్మమేనా? ఖచ్చితంగా. జగత్తుకు మూలం ప్రకృతి అయితే ప్రకృతికి అంతిమ ఆధారం బ్రహ్మం. ఈ ప్రకృతిలోనే సత్వ, రజస్, తమస్ అనే గుణాలుంటాయి. అవి దాగి ఉంటాయి. మరి ప్రళయం అప్పుడేమవుతుంది? అప్పుడు బ్రహ్మం నుండి వచ్చే కొన్ని శక్తి తరంగాలు మూలంలో ఓం రశ్ములు అన్నారు. అవి మిగతా పదార్థాలతో సంబంధం తెంచుకుంటాయా? అవును. అప్పుడు జగత్తు నశిస్తుంది. ఎలాగంటే ఒక చెట్టును వేళ్లతో సహా పెకిలించినట్లు. ఓ. ఇంకో విషయం, ఈ ప్రకృతి మొత్తం సృష్టిలో ఉపయోగించబడదు. కొంత భాగమే వ్యక్తమవుతుంది. మిగిలింది ఎప్పుడూ ఆధారంగా ఉంటుంది. దాని పూర్తి స్వరూపం ఎవరికీ తెలియదు. అర్థమైంది. అంటే కనిపించే జగత్తుకు మూలం ప్రకృతి, ఆ ప్రకృతికి ఆధారం బ్రహ్మం. సరే, మరి అవాక్షాఖ, కొమ్మలు కిందికుండటం, దీని సంగతేంటి? ఇక్కడ అవాక్లో అవా అనే ఉపసర్గ ఉంది కదా. ఉంది. దానికి నిరుక్తంలో పట్టుకోవడం లేదా నియంత్రించడమని అర్థాలున్నాయి. పట్టుకోవడం, నియంత్రించడం. అవును. శాఖ అంటే కొమ్మలు. అంటే ఈ జగత్తు అనే చెట్టు కొమ్మలు చిన్న కణాల నుండి పెద్ద లోకాల వరకు అన్నీ వాటి మూలమైన ప్రకృతితో ఇంకా ఆ బ్రహ్మం నుండి వచ్చే ఓంరశ్ముల ద్వారా నియంత్రించబడతాయి. అంటే అన్నీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. అంతే. ఏదీ స్వతంత్రం కాదు. ప్రతిదీ ఒక నియంత్రిత బలం గతతో పనిచేస్తుంది. జడ పదార్థాలకు కూడా చలనం, శక్తి ఆ బ్రహ్మం నుంచే వస్తుంది. ఆ ఓం రశ్ముల ద్వారానేనా? అవును, ఆ ఓం రశ్ముల ద్వారానే. ఆ తరంగాలు బ్రహ్మం సంకల్పానికనుగుణంగా పదార్థాలను నియంత్రిస్తాయి. చాలా లోతైన విషయమిది. సరే, ఇక ఏషః అశ్వత్థః, ఇది అశ్వత్థ వృక్షం అనే చోటికి వద్దాం. దీనిక్కూడా వేరే అర్థాలున్నాయన్నారు. అవును, 2 ముఖ్యమైన అర్థాలున్నాయి. ఇక్కడే ఇది ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. చెప్పండి. ఒకటి, పదాన్ని విడదీస్తే ఆ ప్లస్ అశ్వతః. స్వహ అంటే రేపు, స్థా అంటే ఉండటం. అంటే అశ్వథ అంటే రేపటి వరకు కూడా స్థిరంగా ఉండనిది అని. అంటే క్షణభంగురం. అంటే జగత్తు అనిత్యమని, శాశ్వతం కాదు. కరెక్ట్. అది మొదటి అర్థం. మరి రెండోది? రెండోది అశ్వ ప్లస్ స్థా. అశ్వ, స్థ. అవును, అంటే అశ్వంలో ఉండేది. మరి అశ్వ అంటే వేదాల్లో దీనికి యజమాని అని, ఇంద్రుడు అని అర్థాలున్నాయి. యజమాని, ఇంద్రుడు అంటే బలశాలి. అవును, ఇంద్రుడు అంటే బలశాలి, శక్తిమంతుడు. యజమాని కూడా. కాబట్టి అశ్వస్థ అంటే ఈ జగత్తు మొత్తం బలస్వరూపుడైన యజమాని అయిన బ్రహ్మంలో ఉంది అని. ఓ, అంటే బ్రహ్మమే ఇంద్రుడు, యజమాని అని కూడా అంటున్నారా? సృష్టి సమయంలో అవును. బ్రహ్మం బలస్వరూపం కాబట్టి ఇంద్రుడు సృష్టికి యజమాని అవుతాడు. కాని మహాప్రళయంలో అలా కాదు. అప్పుడు ప్రకృతి గుణాలు శాంతించి ఉంటాయి కదా. ఉంటాయి. అప్పుడు పరమాత్మ యజమానిగా ఉండుడు. మళ్లీ సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు యజమానిగా ఇంద్రుడుగా మారి జగత్తును సృష్టించి తనలోనే ఉంచుకుంటాడు. అందుకే జగత్తుకు అశ్వత్థ అని పేరు. అంటే యజమాని అయిన బ్రహ్మంలో ఉండేది అని. సరిగ్గా. అయితే ఇక్కడో విషయం గమనించాలి.
ప్రళయంలో పరమాత్మ యజమానిగా పని చెయ్యకపోయినా ప్రకృతిలా జడంగా నిద్రపోతూ ఉండడా ఉండడు. ఎప్పుడూ చైతన్య స్వరూపంగానే ఉంటాడు, సదా మేల్కొనే ఉంటాడు. వావ్! అంటే అశ్వత్థ అనే పదంలోనే జగత్తు అనిత్యమని, అదే సమయంలో అది నిత్యసత్యమైన పరమాత్మలో ఉందని రెండూ చెప్పినట్టయింది. అవును. కాని ఇక్కడే నాకు చిన్న సందేహం వచ్చింది. జగత్తు అశ్వత్థ అంటే అనిత్యం అన్నారు కదా. అవును. అదే శ్లోకంలో దాన్ని సనాతనః అని కూడా అన్నారు. మరి అనిత్యమైనది సనాతనం అంటే శాశ్వతం ఎలా అవుతుంది? మంచి ప్రశ్న. ఇక్కడే ఒక సూక్ష్మమైన తేడా ఉంది. దాన్ని గమనించాలి. చెప్పండి. సనాతనః అనేది ఇక్కడ జగత్తుకు విశేషణం, బ్రహ్మానికి కాదు. అయితే జగత్తు అనే వస్తువు స్వయంగా సనాతనం కాదు. ఎందుకంటే అది అనిత్యం, అశ్వత్థ అని ముందే చెప్పుకున్నాం. అవును. ఇక్కడ సనాతనః అంటే సృష్టి, ప్రళయం, ఈ చక్రం ఉంది కదా, ఉంది ఆ సైకిల్. ఆ సైకిల్, ఆ ప్రవాహం, అది అనాదిగా అనంతంగా సాగుతూనే ఉంటుంది. ఆ ప్రవాహం సనాతనం. జగత్తు పుడుతూ నశిస్తూ ఉండొచ్చు, కాని ఈ ప్రక్రియ ఎప్పుడూ ఉంటుంది. ఓహో, అలాగా. ప్రవాహం సనాతనం అన్నమాట. అంతే. ఒకవేళ సనాతనః అనేది బ్రహ్మానికి విశేషణం అనుకుంటే తర్వాత బ్రహ్మాన్ని అమృతం అంటే నాశనం లేనిది అని కూడా అంటారు. అప్పుడు రిపీట్ అవుతుంది. అవును, పునరుక్తి దోషం వస్తుంది. కాబట్టి జగత్తు అనిత్యం, కాని దాని చక్ర భ్రమణం సనాతనం. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. జగత్తు గురించి, దాని ఆధారమైన ప్రకృతి గురించి తెలిసింది. ఇక ఆ మూలాధారమైన బ్రహ్మం గురించి శ్లోకం ఏం చెబుతుందో చూద్దాం. తదేవ శుక్రం అన్నారు. అదే శుక్రం అని. ఏంటిక్కడ శుక్రం అంటే? శుక్రం అంటే రెండు అర్థాలు చెబుతారు. ఒకటి, చాలా వేగంగా పనులు చేసేవాడు. వేగంగానా? అవును, అత్యంత శీఘ్రంగా. రెండు, అన్ని వెలుగులకు వెలుగునిచ్చేవాడు, స్వయం ప్రకాశకుడు. ఓహ్! బ్రహ్మం సర్వవ్యాపి కదా, అందుకని ఎక్కడ ఏ పని జరగాలన్నా ఒకేసారి తన శక్తి అంటే ఆ ఓం రశ్ముల ద్వారా ప్రారంభిస్తాడు. అందుకే అత్యంత వేగవంతుడు. ఏవా అని కూడా అన్నారు కదా, తదేవ. అవును, ఏవా అంటే మాత్రమే. ఆ వేగం, ఆ ప్రకాశకత్వం కేవలం బ్రహ్మానికే సొంతం, మరెవ్వరికీ లేదు అని నొక్కి చెప్పడమన్నమాట. అర్థమైంది. మరి తద్బ్రహ్మ, అది బ్రహ్మము అని. అంటే ఆ పరమాత్మనే బ్రహ్మ అని కూడా పిలుస్తారు. బ్రహ్మ అంటే బృహత్ నుండి వచ్చింది, అంటే అన్నింటికన్నా పెద్దది. పెద్దది అంటే సైజులోనా? సైజులోనే కాదు, పరిమాణంలో, బలంలో, జ్ఞానంలో, అన్ని విధాల అనంతమైనది, గొప్పది. అందుకే బ్రహ్మ. ఓకే. ఇక చివరిగా బ్రహ్మ లక్షణాల్లో తదేవామృతముచ్యతే, అదే అమృతం అనబడుతుంది. ఇక్కడ కూడా ఏవా అంటే మాత్రమే అని గట్టిగా చెప్పారు. ఎందుకలా? అమృతమంటే నాశనం లేనిది కదా. మరి ప్రకృతి, జీవాత్మ కూడా నిత్యసత్తాలే కదా, వాటికి నాశనం లేదు కదా. చాలా మంచి పాయింట్. ఇక్కడే అసలైన తేడా ఉంది. అమృతమంటే కేవలం నాశనం లేకపోవడం కాదిక్కడ. కాదా? తన స్వభావంలో ఎటువంటి మార్పు లేకపోవడం, అది ముఖ్యం. పరమాత్మ జ్ఞానం, బలం, క్రియలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అవి స్వాభావికం. ఆయన సృష్టి చేసినా చేయకపోయినా ఆయన స్వభావం మారదు. సరే. కాని మిగిలిన నిత్యసత్తాలున్నాయి కదా, ప్రకృతి, జీవాత్మ, ఉన్నాయి. వాటి విషయంలో అలా కాదు. ప్రళయకాలంలో ప్రకృతి గుణాలు అంటే సత్వ, రజస్, తమస్సులు అవి క్రియారహితమవుతాయి, నిద్రపోతాయన్నమాట. అవును. అలాగే బద్ధులైన జీవాత్మలు కూడా ఆ సమయంలో జ్ఞానం లేకుండా ఉంటారు. మోక్షం పొందిన ఆత్మజ్ఞానంలో కూడా బద్ధస్థితికి, ముక్తస్థితికి తేడా ఉంటుంది. అంటే వాటి గుణాల్లో మార్పు వస్తుంది. కాని పరమేశ్వరుని గుణాలు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఆయన వాటిని ఉపయోగించినా ఉపయోగించకపోయినా మార్పుండదు, సహజంగా ఉంటాయి. అందుకే అమృతం పక్కన కూడా ఏవా మాత్రమే అని అంత నొక్కి చెప్పారా? ఖచ్చితంగా. నిజమైన సంపూర్ణమైన అమృతత్వం ఆయనది మాత్రమే. బ్రహ్మమనేది ఒక రకంగా విశ్వనియమాలలాంటిది అనుకోవచ్చు. అవి ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. కాని ప్రకృతి, జీవులు, అవి పదార్థం, శక్తిలాంటివి. వాటి రూపాలు, వాటి యాక్టివిటీ మారుతూ ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన తేడాను స్పష్టం చేస్తోంది. బ్రహ్మం యొక్క అసమానమైన స్వభావం తెలుస్తోంది. ఇక శ్లోకంలో తస్మిన్ లోకాః శ్రితాః సర్వే, ఆ బ్రహ్మంలోనే సర్వలోకాలు ఆశ్రయించి ఉన్నాయి అన్నారు. ఏ లోకాలు ఇవి? మామూలుగా మనం అనుకునే గ్రహాలా, నక్షత్రాలా? అవి మాత్రమే కాదు. వైదిక పరిభాషలో లోకం అంటే చాలా విస్తృతమైన అర్థం ఉంది. ఎలాగా?
ప్రకాశించే లోకాలు అంటే సూర్యుడు లాంటివి, ప్రకాశించని లోకాలు అంటే భూమి లాంటివి, సూక్ష్మ కణాలు కూడా. కణాలు కూడానా? అవును, వాటి మధ్య ఉండే ఆకాశం అంటే అంతరిక్షం, చివరికి వేద మంత్రాలు లేదా వాటికి సంబంధించిన శక్తులు, తరంగాలు, వాటిని ఛందస్సులు అంటారు, అవి కూడా ఈ లోకాల కిందకే వస్తాయి. ఓ, ఈ లోకాలన్నీ వీటికి మూల కారణమైన ప్రకృతితో సహా అంతిమంగా ఆ బ్రహ్మంలోనే ఆశ్రయం పొంది ఉన్నాయి. ఆయనే వీటన్నిటికీ ఫైనల్ సపోర్ట్. అంటే అణువు నుండి అండపిండ బ్రహ్మాండం వరకు అన్నీ అందులోనున్నాయన్నమాట. అంతే. దీని తర్వాత వచ్చే వాక్యం ఇంకా బలంగా ఉంది. తదు నాత్యేతి కశ్చన, దానిని ఏదీ అతిక్రమించలేదు, దాటిపోలేదు. అవును, ఇది బ్రహ్మం యొక్క సుప్రీమసీని చెబుతోంది. సృష్టించబడినవి సరేసరి, అసలు సృష్టించబడని అనాది పదార్థాలైన ప్రకృతి కాని, జీవాత్మలు కాని ఏవీ కూడానా? ఏవీ కూడా తమ పరిధిలో, శక్తిలో, జ్ఞానంలో బ్రహ్మాన్ని మించిపోలేవు. ఆయన అన్నింటికన్నా సూక్ష్మమైనవాడు, అన్నింటికన్నా గొప్పవాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటారు కదా, అలా. ఈ అసమానత్వం, ఈ అతిక్రమించలేని తత్వం, ఇది అద్వైత భావనకు దారితీస్తుంది కదా. అవును. అయితే ఇక్కడ అద్వైతమంటే మనం సాధారణంగా అనుకునే ఒకటే ఉంది, రెండోది లేదు అనే అర్థం కాదని ఈ మూలం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది చాలా కీలకమనిపిస్తోంది నాకు. ఖచ్చితంగా. ఇది చాలా చాలా ముఖ్యమైన క్లారిఫికేషన్. ఈ వ్యాఖ్యానం ప్రకారం అద్వైతం అంటే అద్వితీయం అంటే బ్రహ్మానికి సమానమైనది మరొకటి లేదు అని అర్థం. యునీక్, అన్ఈక్వల్డ్. ఓ, సమానమైనది లేదు అంతేనా? అంతే. అంతేకాని బ్రహ్మం తప్ప వేరే ఏదీ ఉనికిలోనే లేదని కాదు. మీరే ఆలోచించండి, ఒకవేళ బ్రహ్మం తప్ప మరేదీ లేకపోతే ఆయనకు సమానమైనది లేదు అని పోల్చి చెప్పాల్సిన పనేముంది? అవును కదా, పోలికకు రెండైనా ఉండాలి. ఉండాలి. అలాగే లోకాలు, జీవులు ఆశ్రయించేవి లేకపోతే బ్రహ్మం వాటికి ఆధారం, ఆశ్రయం ఎలా అవుతాడు? ఉపాసించే జీవులు లేకపోతే బ్రహ్మం ఉపాస్యుడు, పూజింపబడేవాడు ఎలా అవుతాడు? నిజమే. కాబట్టి ప్రకృతి, జీవాత్మలు అనే వేరే నిత్య పదార్థాలు ఉన్నాయి, కాని వాటిలో ఏదీ కూడా బ్రహ్మంతో సమానం కాదు. తన అసమానమైన, అనుపమానమైన గుణాల వల్ల బ్రహ్మం అద్వితీయుడు, అంటే సాటి లేనివాడు. ఇదే ఇక్కడ అద్వైతం యొక్క భావం. అంటే నాన్ డ్యూయల్ కాదు, అన్ఈక్వల్డ్ అని అర్థం చేసుకోవాలి. సరిగ్గా. చివరిగా ఏతద్వైతత్, దీని అర్థమేమిటి? ఇది ముగింపు వాక్యంలాగా ఉందే. ఇదొక కన్ఫర్మేషన్ లాంటిది, ఒక స్టాంపు వేసినట్టు. ఏతత్ వైతత్ అంటే ఇన్ని లక్షణాలతో ఇంత వివరంగా వర్ణించబడిన ఈ తత్వం ఉంది కదా, ఉంది. అది నిస్సందేహంగా తత్ అంటే ఆ ప్రసిద్ధమైన, మనమిందాకట్నించి చర్చించుకుంటున్న బ్రహ్మమే, ఇంకొకటి కాదు అని గట్టిగా చెప్పడమన్నమాట. ఇప్పటిదాకా చెప్పిందంతా ఆ పరమాత్మ గురించే అని కన్ఫర్మ్ చేస్తోంది. ఓకే, కాబట్టి ఈ మొత్తం చర్చ సారాంశం చూస్తే విశ్వం ఒక తిరగవేసిన చెట్టు లాంటిది. ఈ కనిపించే జగత్తు అనిత్యం, అశ్వత్థ, కాని దాని పుట్టుకా చావుల చక్రం మాత్రం సనాతనం. అవును, ప్రవాహం సనాతనం. దీనికి మూలం ప్రకృతి, కాని ఆ ప్రకృతి కూడా స్వతంత్రం కాదు, బ్రహ్మంలోనే ఆధారపడి ఉంది. సరిగ్గా. ఆ బ్రహ్మమే అన్నింటికీ మూలం, చాలా వేగవంతుడు, శుక్రం, అనంతమైనవాడు, బ్రహ్మ, ఎప్పటికీ మార్పు చెందనివాడు, అమృతం, అన్ని లోకాలకు ఏకైక ఆధారం, మరి అన్నింటికన్నా గొప్పవాడు, సాటి లేనివాడు, అద్వైతుడు. అవును, ఈ లక్షణాలన్నీ ఆయనవే. ఆ ఓం రస్ముల పాత్ర కూడా మర్చిపోకూడదు. కరెక్ట్. ఆ శక్తి ప్రసారం. చివరిగా ఒక ఆలోచన. ఈ మూలం ఏం చెప్తోందంటే, బ్రహ్మం సృష్టి కార్యంలో ఎంతో యాక్టివ్గా పాల్గొంటున్నాడు, యజమానిగా, శక్తినిస్తూ. అవును. అయినప్పటికీ ఆయన స్వభావం అంటే ఆ అమృతం అనే లక్షణం, అది మాత్రం ఎప్పటికీ మారదు అని గట్టిగా చెబుతోంది కదా. అవును, మార్పు లేనివాడు అన్నారు. దీని గురించి ఆలోచిస్తే మనకు సాధారణంగా తెలిసిన లాజికేంటి? ఒక పని చేస్తే దాని ఫలితంగా మనలో ఏదో ఒక మార్పు వస్తుంది, క్రియకు ప్రతిచర్య ఉంటుంది. మరి బ్రహ్మం విషయంలో ఎటువంటి మార్పు చెందకుండానే ఇంత క్రియాశీలంగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఇది మన సాధారణ కార్యకారణ నియమాలకు అతీతంగా అనిపిస్తుంది కదా. నిజమే, ఆలోచించాల్సిన విషయమే. బహుశా ఇదేనేమో బ్రహ్మం యొక్క అనంతమైన, మన ఊహకు అందని స్వభావానికి, పరిమితమైన ప్రకృతి, జీవుల స్వభావానికి మధ్య ఉన్న ఆ ఫండమెంటల్ డిఫరెన్స్.
దీని గురించి ఆలోచిస్తే ఇంకా కొత్త విషయాలు తెలియొచ్చు.